హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. రెండు చెవులని పక్క పక్కన పెట్టి చూస్తే అవి గుండె ఆకారంలో కనబడుతూ ఉంటాయట. మరో అద్భుతమైన విషయం ఏంటి అనంటే, గుండెని ఇంగ్లీష్లో హార్ట్ అంటూ ఉంటారట. ఆ హార్ట్ అనే పదంలో కూడా ఇయర్ అనే పదం ఉంటుంది అనంట. నిజమే కదా. వాస్తవానికి గుండెకు దారి ఏదైనా ఉంది అనంటే అవి చెవులు అంట. కాబట్టి ఎవరినైనా అర్థం చేసుకోవాలి అనంటే, ఎవరి హార్ట్నైనా గెలుచుకోవాలి అనంటే, గుండెకు దారి ఏదైనా ఉంది అనంటే అవి చెవులు అనంట. వారు చెప్పే మాటలని ఓపికగా వినగలిగితే వారి యొక్క హృదయాన్ని గెలుచుకోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది అని అంటారు. ఈ రోజులలో నిజంగా చాలామంది ఆనందంగా ఉండకపోవడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉంది అనంటే, ఎప్పుడు కూడా ఎవరు చెప్పినా కానీ వినకుండా ఉన్నవాళ్ళు మాత్రమే ఆందోళనలో ఉన్నారు, స్ట్రెస్లో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు. కానీ ఒకప్పుడు ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అందరూ చెప్పే విషయాలని వారు ఎందుకు చెప్తున్నారు అని అడగకుండా, దేనికోసం చెప్తున్నారని ఆలోచించకుండా, వాళ్ళు నా కోసమే చెప్తున్నారని ఆలోచించగలిగారు కాబట్టే ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా కూడా ఉన్నారు. కాబట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీకు బాగా ముఖ్యమైన వాళ్ళు ఏదైనా ఒక విషయం చెప్తూ ఉన్నప్పుడు దానిని వినే ప్రయత్నం చేయండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే విని అర్థం చేసుకోగలుగుతూ ఉంటావో అప్పుడే ఆనందంగా ఉంటావు. ఆలోచించు ఒక్కసారి.